దాని గురించి మనం వెనకాడేది ఏమీ లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో నేను చెప్తున్నటువంటి విషయాలు జాగ్రత్తగా ఆలోచించాలని, ఆలకించాలని, హృదయంలో మీరు తలంపులో ఇవి స్థిరపరచుకోవాలని నేను మీకు మనం చేస్తున్నాను. చాలామంది తమ దృష్టిలో తామే ఎన్నిక గెలవాలని, తమ హృదయంలో తామే సంతృప్తి పడి మాకేం పర్వాలేదని అనే భావనతో జీవిస్తుంటున్నారు. ఆత్మసంతృప్తి ఉండడం మంచిదే. ఎందుకంటే మనలో మనకున్న కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మంచిదే. కానీ ఆ కాన్ఫిడెన్స్ మన స్వశక్తితో మనం సాధించుకున్నటువంటి వాటి వల్ల కలిగితే అది ప్రమాదకరమైన కాన్ఫిడెన్స్. అది దేవునికి ఇష్టమైనటువంటి ఆత్మవిశ్వాసం కాదు. దేవుని యందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో అటివారు సింహం వంటి ధైర్యం కలిగిన వారుగా ఉంటారు. హల్లెలూయా. అలాంటి వారికి భూమి మీద మాకు అది ఉంది, ఈ ఎకరాల భూమి ఉంది, లేకపోతే నేను బాగా చదివాను, ఇదిగో ఈ ఉద్యోగం వస్తుంది కాబట్టి నాకు ఏం పర్వాలేదని అనుకుంటే అది చాలా వెరీ సంబంధమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. ఎంతోమంది చదువుకున్నారు, ఎంతోమంది ధనం సంపాదించారు, ఎంతోమంది ఉన్నత స్థితికి ఎదిగారు, ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతోమంది మరి ఎన్నెన్నో గొప్ప కార్యాలు ఈ లోకంలో సాధించారు. కానీ పరలోక సంబంధమైన తండ్రి అయిన దేవుని దృష్టిలో వారు వేరేవారుగా ఉన్నారు. ఒకనొక రోజున ఒక ధనవంతుడు ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా వాడు ఆ ధనవంతుడు ఏమంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్పేసి వాడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఆ ప్రాణం ఎవరిచ్చింది? అది దేవుడు ఇచ్చినటువంటి ప్రాణం. ఆ ప్రాణం తనదే అయినట్టు తనేదో తన శరీరం ఎవరు సృష్టించారు? తను సృష్టించింది ఎవరు? తనంతట తానే ఈ భూలోకంలో ఉనికిలోకి రాలేదు ఒక వ్యక్తి, ఎవడు రాడు. కానీ దేవుడు ఆ వ్యక్తిని ఆ విధంగా ప్రేమతో నిర్మించింది. తన పరిశుద్ధ నామాన్ని తన ప్రియమైన తన స్వహస్తాలతో దేవుడు నిర్మించుకున్న మానవుడు దేవుని స్తుతించాలని, దేవుని ఘనపరచాలని, దేవునితో సహవాసం చేయాలని, దేవుని మార్గములను వెదకి పురాతన మార్గములలో నిలిచి వాటిలో సాగిపోవాలని తీర్మానం చేసుకోవాలని దేవుడు మానవుడు సృష్టించాడు తప్ప మానవుడు ఈ అల్పకాలము సజీవంగా ఉండి తదనంతరము మట్టిలో కలిసిపోయేటటువంటి భౌతిక దేహం అది తనదే అయినట్టు నా ప్రాణమా, ఈ ప్రాణం ఎవరు పెట్టింది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది ఆరిపోకుండా వచ్చేది ఆయనే. ఆ ప్రాణాన్ని పట్టుకొని వీడు నా ప్రాణమా, ఒక ప్రక్క భక్తుడైన దావీదు ఎవరున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుమని దావీదు చెప్తున్నాడు. దావీదు దేవుని హృదయానుసారుడైన వ్యక్తి. దావీదుకు దేవుని పరిశుద్ధ లేఖనం బాగా తెలుసు. దావీదు మరి మోషే యొక్క ధర్మశాస్త్రమును, దేవుని కార్యములను క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడై, దేవుని శక్తిని తన జీవిత అనుభవంలో కలిగిన వాడై, పౌరుషుడితో ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రభునందున్న తన ఆ విశ్వాసమును బట్టి, నిరీక్షణను బట్టి అతడు ధైర్యముగా ఉంటూ ఉన్నాడు. మరి ఒకవైపు వ్యర్థుడైన వాడు, వెర్రివాడైనటువంటి ధనవంతుడు కొత్త నిబంధనలో వాడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అంటున్నాడు. ఈ వెర్రివాడు ఎవరుకుంటున్నాడంటే భూమి మీద ఉన్నదంతా తనదే, తను సంపాదించింది అయితే అవ్వచ్చు. దేవుడు తనకి ఇచ్చిన శక్తిని బట్టి, కృపను బట్టి, అనుగ్రహించిన అవకాశములను బట్టి తాను ధనం సంపాదించుకున్నాడు. కానీ ఈ ధనం తనదనుకోవడం వెర్రితనం అయిపోయింది. రాత్రి అతన్ని దేవుడు ఏమన్నాడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. ఎవరంటే అడిగేది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రియేక దేవుడు అడుగుతూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అడుగుతున్నప్పుడు వీడి సమాధానం ఏమిటి? నీవు సంపాదించినవన్నీ ఎవరి వారు? భూమి మీద మన కొరకు ధనం సమకూర్చుకుందామని అనుకోవద్దు. సంపాదించిన అది దేవునిదని, దేవుని చిత్తానుసారమైన సమయంలో దాన్ని మనం అనుభవిస్తామని, ఒకవేళ ఆయన చిత్తం కాకపోతే త్వరలోకి దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామని, తనది కాని గుడ్లను పొదుగు కౌసు పెట్టవలనే మానవుల జీవితాలు ఉన్నాయని మనుషులు
చాలా మంచిది. హల్లెలూయా. అందువల్ల వ్యక్తిగతంగా మానవులు తమలో తాము ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం అనేది నేరం కాదు, కానీ ఆ ఆత్మవిశ్వాసం ప్రభువుని ఎదుట వలన కలిగిందైతే అది ఆశీర్వాదకరమైన అనుభవం అని నేను మీకు చెప్తున్నా. ఏమైనా దేవుడు బిడ్డలారా, ఈరోజు మరి ఒక పాట మనం పాడుకొని తర్వాత దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. మనం ఉన్న పాటున దేవుని యుద్ధకు రావాల్సిన అవసరం. ఉన్న పాటుని మనం ఏ స్థితిలో ఉంటే అదే స్థితిలో నిజమైన మన ఆత్మ సంబంధమైన స్థితి ఏమిటో దేవుని యొక్క పశ్చాత్తాపంతో ఒప్పుకుంటూ ఆయన సన్నిధికి రావాల్సినటువంటి అనుభవం. అందుచేత ఈ పాట మనం లేచి నిలబడి ఈ పాట పాడిన తర్వాత మళ్ళీ మనం లేవని కోరను. దేవుని వాక్యము చదివేటప్పుడు మరి ఏదైనా ముఖ్యమైన పాట ఒక మనం ఆత్మ ధ్యానంతో పాడవలసిన తరుణంలో పాడుతున్నప్పుడు తప్పక మనం లేచి నిలబడాలని కోరుకుంటున్నాను. సరే, ఈ పాట పాడి మనం వెంటనే దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఉన్న పాటున చున్నాను నీ పాద సన్నిధి ఎన్న శక్యము కాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి ఉన్నవిది నడలేక తోట్రిలు చున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటున నీ పాద సన్నిధి రక్షక కారుణ్యానిధి యేసు నా రక్షక నీ శరీర రక్తము చిందుట భూరిదయతో నన్ను నీదరి చేరమని పిలుచుటయుని కారణపు నీ ప్రేమ ఇది మరి వేరే హేతువు లేదు నాయనా. ఉన్న పాటున చున్నాను నీ పాద సన్నిధి రక్షక మసిపోగు వలే నామా రసమెల్లా పేదో శసమోహములు మత్సలై అసితమగు ప్రతి తాగుతుడువలు గసటు గడిగి పవిత్ర పరపను నసువులిడు నీ ద్రాక్షమేయని మసలకీపుడు సిలువని దిగని. ఉన్న పాటున చున్నాను నీ పాద సన్నిధి రక్షక వెలుపాట బహుయుధ మురులో పాటను భయము కలిగేనే మరి తొలగేను. పలు విధములకు సంధియముల వలన పోరాటముల చేని నలసీటు నటు గోటబడిదు బలుడనై గాయములతో ఇదే. యున్న పాటున చున్నాను నీ సన్నిధి
చెడిపోయి పడే ఉన్నాను. సుడివడిన నా మదికి స్వస్థత, చెడిన కనులకు దృష్టి భాగ్యము, పడయవలసినవన్నీ నీచే పడయుటకు నా యొడయడాయిదే. యొన్నా పాటు నా వచ్చు సున్నాను నీ పాద సన్నిధి ఓ రక్షక. నీ వాగ్దానము నమ్మి నీపై భారము పెట్టి జీవమార్గము కంటిని. కేవలం బగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకొని భావశుద్ధిను నాచి సంతోషావసరముల నిడొదువని ఇదే. నా పాటు నా వచ్చు సున్నాను నీ పాద సన్నిధి ఓ రక్షక. దరిలేని ఆనంద కరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను. తెరవు కాటమైన ఎల్లిని విరుగగొట్టెను, విరుగగొట్టెను. గాన నేనిపు తరుదుగా నీ వాడనవుటకు, నిజముగాని వాడనవుటకే. యున్నా పాటున వచ్చు సున్నాను నీ పాద సన్నిధి ఓ రక్షక. హల్లెలూయా. ఈ విధంగా దేవుని యొద్దకు ఎంతో ఆశతో ఆసక్తితో సిద్ధపాటుతో రావాలి. దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రండి ద్విమనస్కులారా అంటున్నాడు. రెండు మనసులతో ఇటు అటు కొట్టుకొని పోయే స్థితి మనలో అనేకులకు సహజంగా భూమి మీద ఉన్న వారికి ఉంటుంది. కానీ ఎన్ని ఆలోచనలు కలిగిన మనసును స్థిరపరచుకొని ప్రభువుకు అర్పించుకొని దేవా నీ కొరకు జీవించాలనే తలంపు నాకు దయచేయి. ఎందుకంటే నరులు గొర్రెలు లాంటి వాళ్ళు. బైబిల్ ఏం చెప్తుంది? గొర్రెలు. ఈ గొర్రెకి ఆలోచించే శక్తి చాలా తక్కువ, కాళ్ళ ముందే చూసుకుంటుంది అనమాట. అందుకని ఎక్కువ తొందరగా గుట్టలో పోయి పడుతుంది. తల ఎత్తి చూస్తే పైన ప్రభు కనపడతారు. విశాలంగా పోనీ తల ఎత్తి చూస్తే దేవుని యొక్క అద్భుతమైన నిర్మాణం, ఈ అద్భుతమైన నిర్మాణం, ఈ సృష్టి యావత్తు కనపడుతుంది. అందులో జరుగుతున్న ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉన్నదో, దేవుడు అద్భుత కార్యాలు ఎలా చేస్తూ మానవులను తాను పరిపాలిస్తూ ఉన్నాడో తెలుసుకోగలుగుతారు. కానీ ఈ గొర్రెలు ఇవి త్రోవ తప్పి తిరిగివేటువంటి గొర్రెలు, అమాయకమైనవి, వాటికి జ్ఞానం లేదు. జ్ఞానం ఎవరికైనా పొదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని ఆశ్రయించాలి, అప్పుడు దొరుకుతుంది జ్ఞానం. అంతేకాని దైవ జ్ఞానం లేకుండా పశుప్రాయులాగా మనం ఎంతకాలం జీవించినా అటు జీవితం దేవునికి మహిమ చేదు. సరిగదా మన వ్యక్తిగత జీవితంలో అన్ని మచ్చలు, దాగులు, గాయములు ఏర్పడతాయనేది అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పాట పాడడం అయిపోయింది, ప్రభువును మహిమపరిచినాం. మరి మన మధ్యలో ఉన్న ప్రియులు బ్రదర్ పాల్ గారు ముందుకొచ్చి ఒక ప్రార్థన చేయాలని, మరి ఆ తర్వాత దేవుని పరిశుద్ధ లేఖనాన్ని చదవాలని నేను తెలియజేస్తున్నాను. ప్రార్థన. మిత్రులుగా ప్రేమించిన తండ్రి పరిశుద్ధుడా, మహోన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. అయితే వీరు నా ప్రభుత్వ మా కుటుంబాలు నా తండ్రి గడిచిన దినములని నా తండ్రి సంవత్సరం కాలంలో మొదలుకున్న తండ్రి ఇంతవరకు నా ప్రభుత్వ ఈ దినం వరకు నా తండ్రి సజీవులుగా ఉంచి
ఆరోగ్యవంతులుగా ఉంచినందుకు, ఆలోచన పొడిగించినందుకు స్తోత్రాలు. నా ప్రభువా, నీ బిడ్డలమైన మేము నా తండ్రి ఈ సన్నిధానంలోకి వచ్చిన ప్రభువా, ఈ సమయాన్ని నా తండ్రి అయా నా ప్రభువా వ్యర్థపరచక నా ప్రభువా, ఈ సమయంలో నా తండ్రి నీ యొక్క వాక్యం నా ప్రభువా అయా నా తండ్రి వినుటకు నా తండ్రి నీ యొక్క మాటలు నా ప్రభుత్వం మా హృదయంలో అలవర్చుకుంటున్నాయన, నీ మందిరంలో చేరినాయన అయా నా ప్రభుత్వం నిన్ను స్తుతించడానికి అయా నా ప్రభుత్వం మీరు సమయాన్ని నా తండ్రి సద్వినియోగపరుచుకునే అవకాశం నా ప్రభుత్వం మాకు కల్పించారు. ఈ సమయంలో నా ప్రభుత్వ ఎంతమంది నా తండ్రి ఈ లోకంలో తిరుగుతున్నారో వారితో నా ప్రభుత్వ ఈ యొక్క నా ప్రభుత్వ నిజమైన దేవుడుగా ఎరిగిన తండ్రి అయా నా ప్రభు నిజమైన దేవుడిగా అంగీకరించే భాగ్యం లేదు. నా ప్రభుత్వ యొక్క మందిరం నా తండ్రి ఎంతమంది నీ ప్రియ బిడ్డల ప్రభుత్వ రాలేకున్నారు, వారందరినీ సకాలంలో ప్రవర్తించండి. అయా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. అయా నా ప్రభుత్వం నా తండ్రి వారి హృదయాన్ని కదిలించండి తండ్రి, వారితో మీరు మాట్లాడండి తండ్రి. మీరు ఇచ్చిన దీవెనలు నా ప్రభుత్వం, మీరు ఇచ్చిన ఈవులు నా ప్రభుత్వం వారు నా తండ్రి అయా నా ప్రభుత్వ హృదయంలో నా తండ్రి వారి గృహంలో నా ప్రభుత్వ అయా నా తండ్రి వారి కుటుంబంలో ఫలింప చేయండి తండ్రి తీసుకొస్తాను. ప్రత్యేక వీటి నా ప్రభుత్వ అయా నా తండ్రి ఈ యొక్క మందిరం నా ప్రభుత్వం మీరు ఉన్నారు అయా, ఎక్కడైతే ఇద్దరు కూడుకుంటున్నా తండ్రి మీ నామం గురించి నా ప్రభుత్వం ప్రార్థిస్తారు, వారి మధ్యలో ఉంటారని వాగ్దానం చేసిన దేవాన్ని చేసుకొస్తారు. మా మధ్యలో ఉన్నారు తండ్రి అయా నా ప్రభుత్వ అబ్రహాం దేవుడు తండ్రి, ఇస్సాకు యాకోబుల దేవుడు నీకే స్తోత్రం. ప్రత్యేకంగా నా ప్రభుత్వం మా కుటుంబాలను జీవించి ఆశీర్వదించండి తండ్రి. అయా నా ప్రభుత్వ యొక్క తండ్రి ఆరాధన నా ప్రభుత్వ అయా నా తండ్రి అయా నా ప్రభుత్వ గత 7 సంవత్సరాలు ఈ యొక్క ఫస్ట్ ఇండిపెండెంట్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని నడుస్తున్న ప్రభుత్వ మీ ప్రియబడి నా తండ్రి అయా సుధీరయ్య గారు నా ప్రభుత్వ మీరు నా తండ్రి ఆరోగ్యవంతులుగా ఉంచిన తండ్రి అనేక మంది సకల జనాంగం నా ప్రభుత్వ ఈ లోకంలో తండ్రి ఉన్న ప్రజలకు నా తండ్రి సువార్త ప్రకటించే భాగ్యం దయచేసినందుకు వందనాలు. అయా ఆరోగ్యవంతులుగా ఉంచండి. ఇంకా ఇలాంటి నా తండ్రి ఎరిగిపోడు నా ప్రభుత్వ నమ్మని ప్రజలు ఉన్నారు ఆయన, అలాంటి వారి వరకు నా ప్రభుత్వ ఈ బిడ్డను వాడుకోండి తండ్రి. ప్రత్యేక రీతిలో నా ప్రభుత్వ దేశం నా తండ్రి నలుగుల వరకు నా ప్రభుత్వ సర్వలోకంలోకి వెళ్ళిన తండ్రి సర్వ సృష్టికి నా ప్రభుత్వ స్వాతంత్రం ప్రకటిస్తున్న రీతిగా నా తండ్రి నీ బిడ్డకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి స్తోత్రాలు ఆయన. అలాంటి దర్శనం నా ప్రభుత్వం మీరు నా తండ్రి వాడుకోండి ఆయన. అయా నా ప్రభు ఇప్పుడే నా తండ్రి నా హృదయంలో ఒకటి అనుకున్నాను ఆయన, నీ బిడ్డకు నా తండ్రి ఇంకా చక్కటి ఆరోగ్యం ఇస్తానని నీకే స్తోత్రాలు. అయా నా ప్రభు తండ్రి గారి గురించి నా ప్రభు నా హృదయంలో ప్రార్థన చేశాను అయా, వారి తండ్రి గారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని నా ప్రభు అలాంటి ఆరోగ్యం నా ప్రభు నీ బిడ్డకు దయచేయడం నా తండ్రి నా హృదయంలో తలపు నా తండ్రి ఆలోచన నా తండ్రి జ్ఞాపకం వచ్చిన తండ్రి నీకే స్తోత్రాలు. అలాంటి నా ప్రభు నీ బిడ్డకు నా తండ్రి మంచి జ్ఞానం ఇచ్చిన స్తోత్రాలు. నీ బిడ్డలో నా ప్రభు అనేక మంది నా తండ్రి స్వస్థపడిన స్తోత్రాలు. అనేక మంది నా ప్రభు నీ బిడ్డలో నా ప్రభు నా తండ్రి ఇచ్చిన నా తండ్రి అయా శక్తి వరకు ఇచ్చిన నా ప్రభు ఆశీర్వాదం నా ప్రభు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ఆయన. నీ బిడ్డలు ఎంతమంది కలిగినది నా తండ్రి అయా నా ప్రభు ఇచ్చినందుకు నా తండ్రి స్తోత్రాలు. అయా నా ప్రభు సంతృప్తి పడిన ప్రభు నీ బిడ్డలు నా తండ్రి ఇచ్చింది నా ప్రభు మీరే నాయన నీకే స్తోత్రాలు. దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం దేవునికి. ప్రత్యేక రీతిలో ప్రభు ఈ మంత్రంలో చేరిన నీ బిడ్డలకు అందరికీ ఆశీర్వాదాలు కుమ్మరిస్తామని నీ మనసున్నాం తండ్రి. అయా నా ప్రభు నీ బిడ్డలు నా ప్రభు ఇంకా అనేక మందికి నా తండ్రి ఇచ్చులాగా నా ప్రభు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన నీకే స్తోత్రాలు. మా ప్రార్థనలు నా ప్రభు ఆలోచించేదేమో నీకే స్తోత్రాలు. ప్రత్యేకంగా నా ప్రభు మా కుటుంబంలో ఉందనుకున్నాం అయా నా ప్రభు అందరి కుటుంబాలు నా తండ్రి అభివృద్ధి పరచండి. అయా నా ప్రభు మీ బిడ్డల మీద మేము నా తండ్రి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనకు సమాధానం దయచేసి దేవుడు మీరు నాయన నీకే స్తోత్రాలు. బిడ్డల మీద మేము నా ప్రభు విత్తు చూడగా నా ప్రభు అయా నా తండ్రి మా విత్తనాలకు నా ప్రభు మీరే నీరు పోసి నా తండ్రి ఫలింపచేయ దేవా నీకే స్తోత్రాలు. నా ప్రభు మీరున్న ఎవరస్తులను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, అమ్మగారిని దీవించి ఆశీర్వదించండి, మీరు కుమారుని దీవించి ఆశీర్వదించమని సర్వ ఆశీర్వాదంతో మా కుటుంబాన్ని నింపమని అయా నీ రాకడ సమయంలో నా తండ్రి నీకు నమ్మకస్తులుగా ఉండే భాగ్యం దయచేయండి. మీ కుమారుడైన నా తండ్రి అయా మీ కుమారుడు అయా నా తండ్రి పరలోకమందున్న దేవుడు నా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి 5 ఏడుకొని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.